పుష్ప ది రోల్ రాబోతోంది. కాకపోతే 3 నెలల తర్వాతే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. కానీ ఈలోపే పాటల తూటాలతో స్ట్రాటజీ మార్చేసింది ఫిలిం టీమ్. ఈ సీక్వెల్కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాత ఫామ్లానే అప్లై చేస్తున్నాడు. 2 బ్లాక్ బస్టర్ మూవీలకు ఉపయోగపడ్డ ప్లానింగ్నే ఇప్పుడు బన్నీ అప్లై చేస్తున్నాడు. పర్ఫెక్ట్ రూట్లో అటాక్కి సిద్ధమయ్యాడు. ఇంతకీ తన ప్లానింగ్ ఏంటి? పుష్ప 2 ప్రమోషన్ లో భాగంగా రెండో టీజర్ ని మొదటి పాట లాంచ్ అంటూ ఫిల్మ్ టీమ్ హంగామా షురూ చేసింది. విచిత్రం ఏంటంటే ఇది పూర్తిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్ణయం అని తెలుస్తోంది. పుష్ప 2 మూవీ సక్సెస్ లో సగం కాదు, అంతకంటే ఎక్కువ భాగం పాటలకే క్రెడిట్ దక్కుతుంది. ఈ సినిమా ఆల్బమ్ అంతగా హిట్ అయింది. అందుకే ప్రమోషన్ తక్కువైనా పాటల పుణ్యమాని నార్త్ లో ఈ సినిమా ఓ రేంజ్ లో జనాల్లోకి దూసుకువెళ్ళింది. పుష్ప సీక్వెల్ తాలూకు టీజర్ వచ్చినప్పుడు బాగుందన్నా కానీ రావాల్సినంత హైప్ రాలేదు. అందరి అంచనాల్ని పుష్ప 2 టీజర్ అందుకోలేకపోయింది. అందుకే రెండో టీజర్ ని ఫిల్మ్ టీమ్ ప్లాన్ చేస్తూనే మరోవైపు పాటల దాడి షురు అనేసింది. పుష్ప మూవీలో డైలాగ్స్, హీరో క్యారెక్టరైజేషన్ ఎంతగా నార్త్ ఇండియన్ మార్కెట్ ని శాసించిందంటే ప్రాపర్ ప్రమోషన్ లేకున్నా అక్కడ వసూళ్ల వరదకు ఈ సినిమా కారణమైంది. అందుకే ఈసారి సాలిడ్ ప్రమోషన్ ఉండేలా 3 నెలల ముందు నుంచే పాటల్ని లాంచ్ చేస్తూ హైప్ పెంచే పని చేస్తోంది ఫిల్మ్ టీమ్. ఓ సినిమా హిట్ అవ్వాలంటే అందులో పాటలు హిట్ అయితే చాలు, సగం సక్సెస్ కన్ఫర్మ్ అయినట్టే. అందుకే ఆగస్టు 15 కి 3 నెలలకు మించేంత టైం ఉన్నా ఫిల్మ్ టీమ్ మాత్రం ముందు నుంచే పాటల తూటాలు పేల్చాలని డిసైడ్ అయింది. అలవైకుంఠపురంలో మూవీకి కూడా ఇదే స్ట్రాటజీ కలిసొచ్చింది. ఈ సినిమా రిలీజ్ కి 3-4 నెలల ముందు నుంచే పాటల్ని వదిలారు. ఒక్కో పాట తూటాల దూసుకువెళ్ళింది. నెలల తరబడి ఈ సినిమా మీదే జనాలు చర్చించుకునేలా చేసింది. అదే సీన్ ఇప్పుడు పుష్ప 2కి రిపీట్ అయ్యేలా ఉంది. పుష్ప 2 గ్లిమ్స్, తర్వాత టీజర్, ఇప్పుడు పాట రిలీజ్ అంటూ ప్రమోషన్, ఇలా ఫిల్మ్ టీమ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకువెళ్తోంది. మొత్తానికి పుష్పరాజ్ రూల్ ఎలా ఉంటుందో ఫిల్మ్ టీమ్ ప్లానింగ్ తో తేలిపోయింది.